శూద్రులు. ఇక్కడే కదా అంటే చాలా వరకు మహాభారతం విషయంలో మనకొచ్చే కాంట్రవర్సీస్ రెండు ఎక్కువగా వస్తాయి. ఒకటి శూద్రుల విషయంలో వస్తుంది, రెండోది మహిళల విషయంలో వస్తుంది. మహిళల్ని శూద్రుల్ని చిన్న చూపు చూశారు మహాభారతంలో అని చెప్తారు. ఈ టాపిక్ చెప్పడానికంటే ముందు నేను ఒక చిన్న మాట చెప్తాను. చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ చెప్తాను వినండి. మన నోటి వెంట మనం ఒక మాట చెప్పినప్పుడు అది 10 మంది దగ్గరికి వెళ్ళేసరికి ఆ మాట ఇంకొక రకంగా మారిపోతుంది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం తాళపత్ర గ్రంథాల్లో రాసినటువంటి ఇది, ఆ తాళపత్ర గ్రంథాల్లో ఆ తాళపత్రాన్ని తీసి తనకు నచ్చింది రాసుకున్న బ్రాహ్మణులు కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి పెద్దలే చెప్తున్నటువంటి క్రమంలో ఈ శూద్రుల గురించి నిజంగా ఇలాగే ఉందా లేదా మధ్యలో ఏమైనా మార్పులు జరిగిందా, మహిళల గురించి ఇలాగే ఉందా లేదా ఏమైనా మార్పులు జరిగిందా అంటే మన విజ్ఞతకే వదిలేసుకుంటే సరిపోతుంది. దీన్ని కాంట్రవర్సీ చేయడం కంటే ఇందులో ఖచ్చితంగా తప్పులు ఉన్నాయి. తప్పును నేను కూడా తప్పని అంటాను. అలా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అది ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఎట్టి పరిస్థితిలో చెల్లుబాటు కాదు. కానీ మహాభారతంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తానన్నాను కాబట్టి నేను శూద్రుల గురించి కూడా చెప్తాను వినండి. వీళ్ళు వేదాధ్యయనానికి సంబంధించి వీళ్ళకు లేదు, అంటే వీళ్ళు వేదాధ్యయనం అనేది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది మహాభారతంలో వీళ్ళకి ఏమి చెప్పలేదు. అంటే ఈ 3 వర్ణాల వారికి ఖచ్చితంగా వేదాధ్యయనం అనేది చేయాలని చెప్పారు. కానీ శూద్రుల విషయానికి వచ్చేసరికి అది చెప్పలేదు. ఈ 3 వర్ణాల వారికి సేవ చేస్తుంది, అంటే మీ 3 వర్ణాల వాళ్ళకి కావాల్సిన పనులు చేయడమే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ధర్మం అని చెప్పారు. ఇది ఖచ్చితంగా తప్పే. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ధనధాన్యాలను కానీ డబ్బును కానీ కూడబెట్టుకోకూడదు. ఇది మరీ దారుణం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏమైనా డబ్బు కూడబెట్టుకోవాలన్నా రాజు ఆజ్ఞ తీసుకొని డబ్బు కూడబెట్టుకొని అది కూడా దానం ఇవ్వడానికి కేటాయించాలి తప్ప, అంటే తన వాళ్ళ కోసం, తన పిల్లల కోసం, తన ముందు తరాల వాళ్ళ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ శూద్రుడు డబ్బును అనేది దాచుకోకూడదు. ఇది మరీ దారుణం కదా. ఎందుకు దాచుకోకూడదు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో వీళ్ళు ఉండాలి. అంటే చాలా మంది ఏం చెప్తారు, పల్లకి అందరూ ఎక్కాలనుకుంటే ఎలా, పల్లకి మోసేవాడు కూడా ఉండాలి అనేది. ఇది ఖచ్చితంగా తప్పే. శూద్రుడైనంత మాత్రాన ఎందుకు వేదాధ్యయనం చేయకూడదని టాపిక్ వస్తుంది, ఎందుకు డబ్బు సంపాదించుకోకూడదని వస్తుంది, ఎందుకు వాళ్ళకి పెట్టి చాకరీ చేయాలనేటువంటి మాటలు వస్తాయి. సో ఇలాంటివి ఖచ్చితంగా మనం కూడా ఖండించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకొకటి వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలలో ఇంకొకటి మనకి శూద్రులకు సంబంధించి ముఖ్యంగా చెప్పినటువంటి దాంట్లో ఈ డబ్బు సంపాదనతో పాటు వేదాధ్యయనానికి సంబంధించి వీళ్ళకి ఏం చెప్పకపోవడము, అలాగే వీళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ 3 ధర్మాల వారికి వారి పనుల్లో సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. ఇక్కడ మనము దీన్ని ఎలా అర్థం చేసుకుంటామో చూసుకోవాలి. ఇప్పుడు నేను వైశ్యుల గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని